మరణశయ్యపై ఉన్న ఒక వృద్ధుడు కంటిచూపు పూర్తిగా కోల్పోయి కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఒక నిస్సహాయ స్థితి. అవును, గదిలో అంతా ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. ఖచ్చితంగా. కాని ఆ క్షీణిస్తున్న వృద్ధుడు తన చేతులను అడ్డంగా పెట్టి కేవలం ఆ ఒక్క చర్యతో ప్రపంచ చరిత్ర గమనాన్ని, దేవుని నిబంధనను ఎలా మార్చగలడు? ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అవును మరి. సాధారణంగా ఆశీర్వాదం అనగానే దానికి ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక అర్హత ఉంటాయని మనం భావిస్తాం. నిజమే, లోకరీతిగా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. కానీ జీవితం అగమ్యగోచరంగా, నిస్సహాయంగా, లేదా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా విరిగిపోయినట్లు అనిపించినప్పుడు కూడా దేవుడు తన అద్భుతమైన ప్రణాళికను ఎలా నెరవేరుస్తాడో అర్థం చేసుకోవాలంటే మనం ఆ గదిలోకి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా. మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని అధ్యాయాల వారీగా విశ్లేషించే మన సిరీస్లో ఇది 54వ భాగం. ఈరోజు మనం ఆదికాండము 48వ అధ్యాయంలోని అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ప్రయాణంలో పాలు పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. మనం ఇప్పుడు అడుగు పెడుతున్న దృశ్యం కేవలం ఒక కుటుంబంలో జరిగే ఆస్తి పంపకాల కథ కాదు. అంటే అంతకుమించి ఇంకేదో ఉందంటారు? అవును, ఇది దేవుని సర్వాధిపత్యం, ఆయన నిబంధన విశ్వసనీయత, మరీ ముఖ్యంగా క్రీస్తు కేంద్రకమైన మహాకృపను తెలుసుకునే ఒక ఆత్మీయ ప్రయాణం. మనం మానసికంగా ఆనాటి ఐగుప్తు దేశంలోని గోషేను కాంతంలో ఉన్న ఆ గుడారంలోకి అడుగు పెడితే వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ఒక పవిత్రమైన బరువుతో నిండి ఉంటుంది. ఈ దృశ్యంలోకి వెళ్లే ముందు దీనికి వెనుక ఉన్న ఒక చిన్న నేపథ్యాన్ని గుర్తు చేసుకుందాం. యాకోబు తన మరణం సమీపిస్తోందని గ్రహించి తన దేహాన్ని ఐగుప్తులో కాకుండా దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోనే పాతిపెట్టాలని కుమారుడైన యోసేపు చేత ప్రమాణం చేయించుకున్నాడు కదా. కరెక్ట్. ఆ తర్వాత యాకోబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడన్న వార్త యోసేపుకు వస్తుంది. అవును, ఐగుప్తు దేశమంతటికీ ప్రధానిగా ఉన్న యోసేపు తన ప్రభుత్వ బాధ్యతలన్నింటినీ పక్కనపెట్టి తన 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిములతో కలిసి హుటాహుటిన తండ్రి వద్దకు వస్తాడు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది చూడండి. కుమారుడు వచ్చాడన్న వార్త వినగానే మంచంపై లేవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడైన యాకోబు అకస్మాత్తుగా ఎక్కడలేని బలము తెచ్చుకుని మంచం మీద కూర్చున్నాడు. దీన్ని ఊహించుకుంటుంటే నాకొక పోలిక తడుతోంది. చెప్పండి. అంటే శరీరం సహకరించకపోయినా యాకోబు లోపల ఉన్న ప్రవచనాత్మక ఆత్మ ఒక క్షీణిస్తున్న బల్బులోకి అకస్మాత్తుగా శక్తివంతమైన విద్యుత్ ప్రవహించినట్లుగా ప్రకాశించింది. అసలు ఆ భౌతిక బలహీనతలో అతనికి ఆ ఆత్మీయ బలం ఎక్కడ్నుండి వచ్చిందంటారు? ఆ ఆత్మీయ బలానికి మూలం అతని గతంలో దేవుడిచ్చిన ఒక వాగ్దానం. యాకోబు తన జీవితపు చివరి ఘడియల్లో తన సుదీర్ఘమైన గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. ముఖ్యంగా కనాను దేశమందలి లూజ్ అనే ప్రాంతంలో జరిగిన సంఘటన కదా. అవును, అక్కడ దేవుడు తనకు ప్రత్యక్షమైన సంఘటనను అతను యోసేపుకు వివరిస్తున్నాడు. ఆ సమయంలో దేవుని పేరును ఆయన ఎల్ షద్దాయి అని ప్రస్తావించాడు. వావ్, ఎల్ షద్దాయ్ వినడానికి చాలా గంభీరంగా ఉంది. ఇంతకీ ఆ పదానికున్న లోతైన అర్థమేమిటి? ఆ క్షణంలోనే ఆ పేరును ఎందుకు వాడాడు? హీబ్రూ భాషలో ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిగల దేవుడు అని అర్థం. అంటే దేవుని గురించిన అనేక లక్షణాలను ఈ ఒక్క పదం తెలియజేస్తుంది. అంటే కేవలం శక్తిమంతుడని మాత్రమే కాదా? కాదు, దీని అర్థం సమస్తమును పోషించేవాడు, ఆ అసాధ్యమైన వాగ్దానాలను సైతం అక్షరాల నెరవేర్చగల సర్వాధికారి అని. యాకోబు జీవితంలో ఎన్నో భయాలు, మోసాలు, శత్రువులు ఎదురయ్యాయి కదా. అవును, ఎన్నో ఆటూపోట్లు. కాని అవన్నీ దాటి దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో యాకోబు గ్రహించాడు. మరణశయ్యపై ఉన్న ఒక విశ్వాసి దేవుని మంచితనాన్ని గురించి ఇచ్చే ఆ సాక్ష్యం తర్వాతి తరంపై ఎంతటి చెరగని ముద్ర వేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే దేవుడు ఏ పరిస్థితిలోనైనా తన ప్రణాళికను వదిలిపెట్టడనమాట. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మలుపుంది. ఈ వాగ్దానాలను గుర్తు చేసుకున్న వెంటనే యాకోబు ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అవును, యోసేపు కుమారులైన ఎఫ్రయీము, మనష్షేలను దత్తత చేసుకోవడం. అదే, చట్టబద్ధంగా చూస్తే ఇది చాలా వింతగా అనిపిస్తుంది. వారిని తన సొంత కుమారులుగా, అంటే రూబేను, షిమ్యోనులతో సమానంగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు. వాళ్లు సగం ఐగుప్తీయులు గదా,
అలాంటి వారిని దేవుని నిబంధనలకు స్వీకరించడం అనేది నిజంగా ఆశ్చర్యం. ఖచ్చితంగా ఇది దేవుని కృపకు ఒక గొప్ప ఉదాహరణ. కానీ ఇక్కడ నన్ను కలవరపెడుతున్న ఒక విషయం ఉంది. ఏంటది? అకస్మాత్తుగా ఈ సంతోషకరమైన దత్తత సమయంలో యాకోబు మాటల మధ్యలో తన ప్రియమైన భార్య రాహేలు మరణాన్ని ఎందుకు గుర్తు చేసుకున్నాడు? ఒకవైపు తన వంశం పెరుగుతోందన్న జిరూపు సంతోషం, మరోవైపు బేత్లెహేము మార్గంలో తాను కోల్పోయిన రాహేలు జ్ఞాపకమనే మరణపు బాధ. ఇది చాలా లోతైన పరిశీలన. ఒక తాత తన మనవళ్లను దత్తత తీసుకునే శుభ సమయంలో ఈ భావోద్వేగ వైరుధ్యాన్ని ఎందుకు తీసుకువచ్చాడు? మీరడిగిన ఈ ప్రశ్న ఆనాటి యాకోబు హృదయపు లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తుంది. యాకోబు హృదయంలో రాహేలును మార్గమధ్యలో పాతిపెట్టాల్సి రావడమనేది ఒక మానని గాయం. అవును, ఆమె యోసేపుకు తల్లి కదా. కరెక్ట్. యోసేపును కూడా అడవి జంతువులు చంపేశాయని యాకోబు దశాబ్దాల పాటు నమ్మి కుమిలిపోయాడు. కాని ఇప్పుడు చూడండి, ఆ గదిమ రాహేలుకు పుట్టిన యోసేపు ఉన్నాడు, అతని ద్వారా వచ్చిన 2 మనవళ్లు ఉన్నారు. అబ్బా! అంటే మరణాన్ని దాటి దేవుని వాగ్దానం ఎలా జీవిస్తుందో అతను కళ్ళారా చూస్తున్నాడనమాట. అదే, తన జీవితంలో కోల్పోయిన సంబంధాలను బట్టి ఏర్పడిన శూన్యాన్ని దేవుడు తన నిబంధన ద్వారా ఎలా రెట్టింపు ఆశీర్వాదంగా మారుస్తున్నాడో యాకోబు సాక్ష్యమిస్తున్నాడు. దత్తత అనే ఈ ప్రక్రియ కేవలం ఆస్తి కోసం జరిగిన చట్టబద్ధమైన పని కాదు, ఇదొక అత్యంత ఆత్మీయమైన ప్రక్రియ. అంటే ఆ దత్తతలో మనకు కనిపించని ఇంకేదో పెద్ద ఉద్దేశముందంటారా? అన్యులైనప్పటికీ దేవుని కుటుంబంలోకి స్వీకరించబడటమనేది ఆ భవిష్యత్తులో అన్యజనులైన వారిని దేవుడు తన మహాకృప ద్వారా తన సంఘంలోకి ఎలా దత్తత చేసుకుంటాడో చెప్పడానికి ఒక అద్భుతమైన ప్రవచనాత్మక ఛాయ. ఎంత అద్భుతమైన చిత్రం! మన గతం, మన నేపథ్యం ఏదైనా సరే దేవుని కృప మనల్ని దగ్గరకు తీసుకుంటోంది. ఈ కౌగిలింపు అక్షరాల ఆ గదిలో చెరగడం మనం చూస్తాం. యాకోబు భౌతిక కళ్ళు వృద్ధాప్యము చేత మందగించాయి కదా. అవును, అతనికి ఎదురుగా ఉన్నవారు సరిగ్గా కనిపించడం లేదు. కాని అతని ఆత్మీయ కళ్ళు మాత్రం దేవుని ప్రణాళికలను తేటగా చూస్తున్నాయి. ఖచ్చితంగా. నీ ముఖము చూతునని నేను అనుకొనలేదు, అయితే దేవుడు నీ సంతానమును కూడా నాకు చూపించియున్నాడు అని యాకోబు యోసేపుతో అన్నప్పుడు అందులో ఎంతటి విమోచన దాగుందో మనం గమనించాలి. నిజమే, ఒకప్పుడు కొడుకే లేడనుకున్నాడు, ఇప్పుడు ఆ కొడుకు పిల్లలను తాత కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. సమస్తం కోల్పోయామని నిరాశలో కూరుకుపోయినప్పుడు దేవుని మార్గాలు మన అంచనాలను మించి ఎలా పనిచేస్తాయో ఇది నిరూపిస్తోంది కదా. అవును, దేవుడు మన భయాలను తొలగించడమే కాకుండా మన నిరీక్షణను మించి ఆశీర్వదిస్తాడు అనడానికి ఇది సజీవ సాక్ష్యం. భౌతిక వృద్ధాప్యం యాకోబు ఆత్మీయ దృష్టిని ఏమాత్రం అడ్డగించలేకపోయింది. నిశ్వాసం యొక్క కన్ను భౌతిక కళ్ల కంటే ఎంతో శక్తివంతమైనది అంటారు. అవును, మనం చూడలేని భవిష్యత్తును దేవుడు ఎలా నిర్మిస్తాడో ఈ సన్నివేశం మనకు స్పష్టం చేస్తుంది. ఇక ఈ అధ్యాయంలో అత్యున్నత శిఖరానికి, ఒక క్లైమాక్స్కి మనం చేరుకున్నాం. ఆశీర్వదించే సమయం వచ్చింది. అవును, ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతోంది. ఆనాటి ఆచారాల ప్రకారం కుడిచేయి అంటే అత్యంత బలమైన ఆశీర్వాదానికి గుర్తు. అందుకే యోసేపు చాలా జాగ్రత్తగా పెద్దవాడైన మనష్షేను తండ్రి కుడిచేతి వైపు, చిన్నవాడైన ఎఫ్రైమును ఎడమచేతివైపు నిలబెట్టాడు. అవును, అంతా పద్ధతి ప్రకారం జరుగుతోందనుకున్నాడు. కాని యాకోబు అనూహ్యంగా తన చేతులను అడ్డంగా మార్చాడు. కుడిచేతిని చిన్నవాడిమీద, ఎడమచేతిని పెద్దవాడిమీద ఉంచాడు. కరెక్ట్. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో బలమైన సందేహం వస్తోంది. ఒక న్యాయమూర్తి సహజసిద్ధమైన అర్హతను పక్కన పెట్టి ఏ అర్హత లేనివాడికి ఉద్దేశపూర్వకంగా వారసత్వాన్ని ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉందిది. యాకోబుకు కళ్ళు కనబడక పొరపాటు పడ్డాడేమో అనిపిస్తుంది కదా. అవును, ఒక గుడ్డివాడు చేసిన చిన్న పొరపాటుకు మనం అనవసరంగా ఇంత ఆత్మీయ అర్థం వెతుకుతున్నామా? నిజంగా అది పొరపాటేనా? మీరడిగిన ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది, కానీ అది ఖచ్చితంగా పొరపాటు కాదు. ఇక్కడే హీబ్రూ భాషలోని అసలు అందం, దేవుని వాక్యపు లోతు దాగి ఉంది. ఇక్కడ మూల భాషలో వాడబడిన పదం సకల్. సకల్ అంటే? సకల్ అంటే బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా చేతులను అడ్డంగా ఉంచడం లేదా మార్చడం. వావ్! అంటే యాకోబుకు ఏం చేస్తున్నాడో పూర్తిగా తెలుసన్నమాట. అవును, యాకోబు భౌతికంగా అంధత్వంలో ఉన్నప్పటికీ అతని చేతులను దేవుని ఆత్మ అత్యంత ఖచ్చితత్వంతో నడిపించింది. దేవుని కృప ఎప్పుడూ సహజ క్రమాన్ని, మనుషులు గీసుకున్న గీతలను పాటించదు
అని ఇది స్పష్టం చేస్తోంది. అంటే అర్హతను బట్టి కాకుండా దేవుని ఎంపికను బట్టి కృప పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా. దీని మనం ఇంకా విశాల దృక్పథంతో చూస్తే ఇది భవిష్యత్తులో గొల్గోతాలో యేసుక్రీస్తు చెయ్యబోయే మహావిమోచనకు అనగా శిలువ ఆకారానికి అత్యున్నతమైన ప్రతీకాని వేదాంత పండితులు వివరిస్తారు. శిలువ ఆకారానిక ఇది చాలా ఆసక్తికరంగా ఉంది, కానీ కొద్దిగా కష్టంగా కూడా ఉంది. అంటే ఒక వృద్ధుడు చేతులు క్రాస్ చేసి దీవించడాన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగే శిలువ యాగంతో ఎలా కనెక్ట్ చేస్తారు? చాలా అద్భుతమైన ప్రశ్న. దీన్నిలా అర్థం చేసుకుందాం. దేవుని కుడిచేయి అత్యున్నత ఆశీర్వాదానికి, సంపూర్ణ అధికారానికి చిహ్నం. వాస్తవానికి ఆ కుడిచేతి ఆశీర్వాదం ఎవరికి దక్కాలి? సర్వసంపూర్ణుడు, పాపమెరుగని వాడైన యేసుక్రీస్తుకు దక్కాలి. కరెక్ట్. మరి పాపులమైన అర్హత లేని మన తల మీదేముండాలి? శాపమున గురుతైన ఎడమ చేయి ఉండాలి. ఎందుకంటే న్యాయం ప్రకారం మనం శిక్షకు పాత్రులం కాబట్టి. సరిగ్గా చెప్పారు. కానీ శిలువలో దేవుడు ఏం చేశాడు? దేవుడు తన చేతులను అడ్డంగా మార్చాడు. మనం పొందాల్సిన శాపాన్ని, శిక్షను క్రీస్తు తనపై వేసుకున్నాడు. అబ్బా, దేవుని కోపాజ్ఞంత క్రీస్తుపై పడిందన్నమాట. అవును. దానికి బదులుగా క్రీస్తుకు దక్కాల్సిన అత్యున్నత ఆశీర్వాదాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడు. దీనినే ఆత్మీయ పరిభాషలో మహామార్పిడి అంటారు. ద గ్రేట్ ఎక్స్చేంజ్ అంటారు కదా, అదన్మాట. అవును. మనం ఆత్మీయంగా ఎఫ్రాయిము వంటివారము, అంటే చిన్నవారము, అర్హత లేనివారము. అయినా దేవుడు తన ఉచిత కృపను మనపై కుమ్మరించాడు. యాకోబు అడ్డచేతులు ఈ అద్భుతమైన సువార్తకు ముందస్తు చిత్రం. నమ్మశక్యం కాని సత్యమిది. మనం పొందాల్సిన శాపాన్ని క్రీస్తు తీసుకుని తన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. ఈ ఉచిత కృపను అర్థం చేసుకున్న తర్వాత ఆ తర్వాతి వచనాల్లో యాకోబు పలికిన దీవెన వింటుంటే మనసుకు ఎంతో హత్తుకుంటుంది. అవును కదా. యాకోబు ప్రార్థనలో దేవుని గురించిన 3 అద్భుతమైన లక్షణాలు కనిపిస్తాయి. 1 నిబంధన దేవుడు, 2 పోషించే కాపరి, 3 సమస్త కీడుల నుండి విడిపించిన దూత. కరెక్ట్. ఇక్కడ నాకో విషయం తట్టింది. దేవుణ్ణి ఒక కాపరి అని బైబిల్లో చాలాసార్లు వింటాం గదా. ముఖ్యంగా దావీదు రాసిన 23వ కీర్తన యెహోవా నా కాపరి అందరికీ తెలుసు. కాని దావీదు కంటే 100 సంవత్సరాల ముందుగానే, వావ్, ఎంత గొప్ప విషయం! ఇక్కడ వాడిన హీబ్రూ పదం రాఅహ్ అంటే కాపరి. యాకోబు జీవితమంతా గొర్రెలను కాశాడు. ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ తన మందను ఎలా కాపాడుకున్నాడో అతనికి తెలుసు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దేవుడే తనను పుట్టినది మొదలుకొని నేటి వరకు కాచిన నిజమైన కాపరి అని గుర్తిస్తున్నాడన్నమాట. ఖచ్చితంగా. ఐగుప్తీలకు గొర్రెల కాపరులంటే అసహ్యం. అలాంటి ఐగుప్తి రాజభవనానికి సమీపంలో ఉంటూ దేవుణ్ణి ఒక కాపరిగా పిలవడం యాకోబు ఆత్మీయ ధైర్యానికి నిదర్శనం. అలాగే ఇంకొక అద్భుతమైన పదం ఇక్కడ వాడబడింది. అదే గాయల్. గాయల్ అంటే అర్థమేమిటి? గాయల్ అంటే వెల చెల్లించి విడిపించేవాడు లేదా విమోచకుడు అని అర్థం. యాకోబు తన దీవెనలో నన్ను సమస్త కీడుల నుండి విడిపించిన దూత అంటున్నాడు. ఈ దూత అంటే సాధారణ దేవదూత కాదు గదా. ఏ సృష్టించబడిన దూతకు ఉండదు. ఈయన పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షతగా వచ్చిన శరీరాకారం దాల్చక ముందున్న యేసుక్రీస్తే. దీన్నే మనం క్రిస్టోఫనీ అంటాము. దీన్ని బట్టి చూస్తే యాకోబు జీవితంలో ఎన్నో ఆటుపోట్లున్నాయి. లాబాను మోసం చేశాడు, రాహేలు చనిపోయింది, కన్న కొడుకు చనిపోయాడనుకుని 20 ఏళ్లు కన్నీరు పెట్టుకున్నాడు. అవును, ఇవన్నీ కీడులే కదా. కాని మరణశయ్యపై నుండి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అందులో దేవుని కాపుదల, ఆయన విమోచనే యాకోబుకు కనిపించాయన్నమాట. జీవితం విడిపోయిన దారాల్లా అనిపించినా దేవుడు వాటన్నిటినీ కలిపి ఒక అందమైన రత్నకంబళిలా అల్లాడాడు అని యాకోబుకు అర్థమైంది. నిజంగా మన విశ్వాస జీవితాలకు ఇది ఎంత గొప్ప భరోసా. నిజమే. అయితే ఈ ఆత్మీయ లోతు యోసేపుకు ఆ క్షణంలో అర్థం కాలేదు. తన తండ్రి చేతులు మార్చడం చూసి యోసేపు అసంతృప్తి చెందాడు. తండ్రి కళ్ళు కనబడక తప్పు చేస్తున్నాడని భావించి ఆ చేతిని సరిచేయడానికి ప్రయత్నించాడు కదా. అవును. అప్పుడు యాకోబు ఆపకుండా నాకు తెలియును నా కుమారుడా నాకు తెలియును అనడంలో దేవుని సర్వాధిపత్యం ఎంత బలంగా ఉందో చూడొచ్చు. అవును, దేవుని మార్గాలెప్పుడూ లోకక్రమాన్ని అనుసరించవు అని చరిత్ర నిరూపిస్తోంది. కయీను కంటే హేబేలును, ఇష్మాయేలు కంటే ఇస్సాకును,
అలాగే ఇక్కడ పెద్దవాడైన మనష్షే కంటే చిన్నవాడైన ఎఫ్రాయిమును దేవుడెంచుకున్నాడు. లోకదృష్టిలో ఎవరైతే బలహీనులో వారినే దేవుడెంచుకుంటాడు. తద్వారా తన కృప మరింత ప్రకాశిస్తుంది కదా. ఇది మన అహంకారాన్ని అణిచివేస్తుంది. ఖచ్చితంగా మన లెక్కలకు అందని విధంగా దేవుడు పనిచేస్తాడు. ఇక ఈ అధ్యాయం చివర్లో యాకోబు అన్న మాటలు గొప్ప నిరీక్షణనిస్తాయి. నేను చనిపోచున్నాను, అయితే దేవుడు మీకు తోడయుండును అని అంటాడు. అద్భుతం. ఇది ఇమ్మానియస్ వాగ్దానం. గొప్ప నాయకులు రావచ్చు, వెళ్ళవచ్చు, భౌతిక బంధాలు శాశ్వతం కాకపోవచ్చు, కానీ దేవుని ఉనికి శాశ్వతం. అవును, ఆయన తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడు. ఈ అధ్యాయమంతా విశ్లేషిస్తుంటే యోసేపు జీవితంలో కూడా యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన ముందస్తు ఛాయ ఎంతో బలంగా కనిపిస్తోంది కదా. అవును, ఇదొక అందమైన డైరిక రూపకల్పన. ప్రియకుమారుడైన యోసేపు ద్వేషించబడటం, అమ్మబడటం, అన్యాయంగా శిక్ష అనుభవించటం, కాని చివరికి సింహాసనం ఎక్కి లోకానికి జీవాహారం పంచిపెట్టడం, తన శత్రువులైన అన్నలను క్షమించడం, ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో రాబోయే లోకరక్షకుడైన క్రీస్తు జీవితమే సుస్పష్టంగా మన కళ్ల ముందు కదలాడుతోంది. ఇవి కేవలం ప్రాచీన చరిత్ర కాదు, యేసుక్రీస్తు విమోచన ప్రణాళికను ప్రకటిస్తున్న సజీవ వాక్యం. ఎంత అద్భుతమైన ప్రయాణమిది! ఈ అధ్యయనం మన మేధస్సుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం మాత్రమే కాకూడదు. ఖచ్చితంగా మంచి కాపరి, విమోచకుడైన దేవుని అచంచలమైన ప్రేమను తెలుసుకుని ఆయనతో ఒక సజీవ సంబంధం ఏర్పరచుకోవడమే దీని అంతిమ ఉద్దేశ్యం. అవును, రోజువారీ జీవితంలో ఇది గొప్ప మార్పును తీసుకురావాలి. ఈ అధ్యాయం ముగింపులో ఆలోచించాల్సిన ఒక లోతైన విషయం ఉంది. జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని తప్పు స్థానంలో నిలబెట్టాడని మనం కుమిలిపోతుంటాం కదా. చాలాసార్లు అలా అనిపిస్తుంది. కానీ మనం అర్హత లేని ఆ పరిస్థితే దేవుడు తన చేతులను అడ్డంగా పెట్టి మనకు ఉచిత కృపను ప్రసాదించడానికి ఏర్పాటు చేసిన అత్యున్నత వేదిక అయితే, మనం దేవుని ఆ అడ్డచేతుల దీవెనకు విధేయత చూపగలిగితే జీవితం ఎలా మారుతుందో ఒక్కసారి ఊహించుకోవాలి. నిజమే. ఈ రోజంతా ఎల్ షద్దాయి అయిన దేవుని వాగ్దానాలను, గాయలైన క్రీస్తు మహావిమోచనను ధ్యానించడం ఎంతో ప్రయోజనకరం. ఖచ్చితంగా ఈ అధ్యాయం ద్వారా దేవుడు నేర్పించిన కొత్త సత్యమేమిటో, ఏ ఆచరణాత్మకమైన అడుగు వేయబోతున్నారో కామెంట్లలో పంచుకోండి. అలాగే ఈ సత్యాలు మీ ఆత్మీయ సహోదరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ విశ్లేషణను షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఆత్మీయ ప్రయాణంలో కొనసాగడానికి తరువాటి భాగం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.